హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. బెంగళూరు రేవ్ పార్టీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఈ సంఘటన టాలీవుడ్ ను కుదిపేస్తుంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారంటూ గట్టిగా వార్తలు రావడంతో ఇది ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ప్రధానంగా నటి హేమ, శ్రీకాంత్ పేరును గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రేవ్ పార్టీలో తాను లేనంటూ సినీ నటి హేమ స్వయంగా వెల్లడించింది. అంతేకాదు 2 రోజులుగా తాను హైదరాబాద్లో ఉన్నానంటూ కూడా వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు, పట్టుబడిన సినీ నటులు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఎవరు ఎక్కడ ఉన్నారో లేదో మనకు కొంచెం క్లారిటీ వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం దీనిపై ఇండస్ట్రీలో వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఎవరున్నారు ఎవరు లేరు దానిపై. ఈ క్రమంలో తాజాగా ఓ నటి అది రేవ్ పార్టీ కాదని బర్త్డే పార్టీ అని ట్విస్ట్ చేసింది. అయితే వాస్తవానికి అది బర్త్డే పార్టీయా లేకపోతే రేవ్ పార్టీయా నిజంగా అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆవిడ ఎవరో కదా ఆశీరాయ్, తెలుగులో KS100 కొన్ని వంటి కొన్ని చిత్రాలు నటించింది ఆవిడ. అయితే రేవ్ పార్టీలో ఆమె పేరు రావడంతో తాజాగా ఈ నటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఆ రోజు జరుగుతుంది బర్త్డే పార్టీ అని, లోపల తనకు ఏం జరుగుతుందో కూడా అక్కడ ఏం ఉందనేది కూడా తనకు అసలు తెలియదంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. సో ఒకసారి ఆ వీడియో చూద్దాం. You know everything. ఒకటే అండి, I went for birthday party and I called him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది. లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, I don't know anything. So please దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అండ్ నేను లింక్ పెడుతున్నానండి, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ అండి. సో వాసు అన్నయ్య పార్టీ అని పిలిస్తే వెళ్ళానని, బర్త్డే పార్టీ అని అనుకునే వెళ్ళానంటూ చెప్పడం కొసమెరుపు ఆశురాయ్. అయితే తాను ఒక ఆడపిల్లని అది గుర్తించి తనకు అందరూ సపోర్ట్ చేయాలని కోరింది ఆశురాయ్. అయితే ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింటి తెగ వైరల్ అవుతున్నాయి. కాగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ హెబ్బెగోడిలోని జిఆర్ ఫామ్ హౌస్లో వాసు బర్త్డే పేరుతో సన్సెట్ టు సన్ రైజ్ అనే టైటిల్తో ఈ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ నటులు, ఇటు బడా బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే పోలీసుల సమాచారం ప్రకారం మొత్తం ఈ రేవ్ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్న సమాచారం. అయితే ఫామ్ హౌస్లో పట్టుబడిన సినీ రాజకీయ ప్రముఖులు పేర్లను పోలీసులు FIRలో తేల్చారు. వాళ్ళకి నార్కోటిక్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, తీసుకోలేదని చెప్పి దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎప్పుగూడ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. పట్టుబడిన వారి దగ్గర నుంచి శాంపుల్ సేకరించామని, వాటిని టెస్ట్ కోసం ల్యాబ్ కూడా పంపించామంటున్నారు. నివేదికలు వచ్చిన తర్వాత డ్రగ్స్ కొనుగోలుదారుల ప్రత్యేక చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేస్తామని, వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అక్కడ పోలీసులు. వాస్తవానికి అక్కడికి వెళ్ళింది ఇటు సినీ నటి హేమ కూడా ఉంది. అయితే అక్కడ నేను లేనంటూ కూడా ఆవిడ బయటకు వచ్చింది, ఒక వీడియో కూడా వదిలిపెట్టినట్టు సమాచారం. అయితే ఆ వీడియోలో ఆవిడ చెప్పింది ఏంటంటే, లేదు నేను అసలు అలాంటి పార్టీకి ఏం వెళ్ళలేదు, 2 రోజులుగా హైదరాబాద్లో ఉన్నానని చెప్పారు. కానీ అక్కడ బెంగళూరు కట్ చేస్తే అక్కడ బెంగళూరులో ఉన్న పోలీసులు సేమ్ డ్రెస్ వేసుకున్నట్టుగా సినీ నటి హేమది ఒక పిక్ రిలీజ్ చేశారు, ఆవిడ పార్టీలో పాల్గొన్నట్టుగా. సో వాస్తవానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా పక్క తప్పుకోవాలని చూస్తున్నారు. కానీ అక్కడ పోలీసులు మాత్రం, బెంగళూరు పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అక్కడ పోలీసులు ఈ పార్టీ గురించి వదిలేలా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే దీంట్లో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇప్పటికే చాలా కార్లను కూడా సీజ్ చేశారు. చాలా కోట్ల రూపాయల ఖరీదైన కార్లను కూడా సీజ్ చేశారు. అందులో భాగంగానే ఒక ఏపీ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెప్పి ఇప్పటికే మనకి వార్తలు వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎక్కడ ఏ రేవ్ పార్టీ జరిగినా సరే ఇక్కడ హైదరాబాద్తో లింకప్ అవుతుంది. వాస్తవానికి వీళ్ళు బయటకు వస్తారా లేదా అన్నది నిజంగా కొసమెరుపు అని చెప్పాలి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే హ్యాష్ ట్యాగ్.